ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఆర్ఓ ఆఫీసులో అకస్మాత్తుగా తనిఖీ. వీఆర్ఓలు పని సక్రమంగా కొనసాగించాలన్న ఆర్డీఓ. గంజాయి సాగు చేస్తున్న ఇంటిపై పోలీసుల దాడి. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. రోడ్డు ప్రమాదంలో తల్లి తండ్రి మృతి. పిల్లలకి అండగా నిలిచిన కోదాడ ఎమ్మెల్యే. ఊహించినట్టుగానే ఉప ఎన్నికల తీర్పు. ఇది బీజేపీ గెలుపు కాదన్న పొన్నం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా అల్లగడ్డ నియోజకవర్గం కోటపాడుకు చెందిన బి నందు జీవన్మరణం మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న నందు తండ్రి నాగేంద్ర 6 నెలల కిందట మరణించాడు. నందు ప్రస్తుతం తమిళనాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తెల్ల రక్త కణాల ప్రసరణ ఆగిపోయిందని, ఆపరేషన్కి 35 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. దీంతో దిక్కుతోచని తల్లి దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. డబ్బు పంపే దాతలు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపగలరని తల్లి కోరుతోంది. గూగుల్ పే నెంబర్ 955202037881. బి నాగేంద్ర నెంబర్కు పంపగలరని సవినయంగా వేడుకుంటున్నాము. యాలూరు సిండికేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 33822000095541. ఐఎఫ్ఎస్సి కోడ్ CNRB 00133382. మండలం కోటపాడ గ్రామం. మా ఆయన 5 నెలల కిందట చనిపోయినాడు. మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. తెల్ల రక్త కణాలు, రక్తము పెరగడం లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మేము అక్కడ తమిళనాడులో చూపించుకుంటున్నాము. హాస్పిటల్ CMC హాస్పిటల్. అక్కడ పోతే 35 లక్షలు అడిగినారు. 35 లక్షలు కడితే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఆపరేషన్కి చేయకపోతే పిల్లోనికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎటువంటి ఆస్తులు లేవు. పని చేసుకుంటే బతకాలా, లేకపోతే నాకు 200 కూలి వచ్చాది రోజుకి. నేను పిల్లోని చూపించుకొని కూడా నాకు లేదు. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆర్డీఓ రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఎంఆర్ఓ ఆఫీసును అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న ఫైల్స్ను వెంటనే కంప్లీట్ చేయాలని ఎంఆర్ఓను ఆదేశించారు. మండల్ లెవెల్లో వీఆర్ఓల పనితీరుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వీఆర్ఓలు వారి పని విధానాలను సక్రమంగా కొనసాగించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు అక్రమంగా ఆన్లైన్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇంద్రాణి, ఆర్ఐ బాబు పాల్గొన్నారు. చూస్తుంటే అబద్ధాలు చెప్తాడని మనం అనుకోకూడదు. నిజమైన రైతు ఎంతకన్నా నిజాయితీ చెప్తారు. చాలా ఇబ్బంది పడుతున్నారు మనిషిని చూస్తేనే. కాబట్టి దీన్ని రిపోర్ట్ అర్జెంట్గా పంపించిన. డేట్ చెప్పండి. వచ్చే బుధవారం 10th వరకు తీసుకోండి. డేట్ 10వ తేదీ. నీవు వేరే వాళ్ళకి పోయినావు, ఆయన డబ్బులు ఇచ్చినాడు ఆల్రెడీ. కానీ ఇప్పుడు చేయించడానికి పోతే ఆయన కావాలి. ఏ నెంబర్ నీ పేరు ఎక్కించాను. ఎవరు తెలిసింది?
దృష్టికి వచ్చిందా? తహసీల్దార్ కలిసారా? మీడియా ఉన్నప్పుడు ఇచ్చింది ఉపయోగించుకోవాలి. ఉన్న ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఉన్న డిఓ సపోర్ట్ ఇస్తా, ఆపరేటర్లు ఇస్తా, ఇంకా కావాలంటే వెరిఫికేషన్ చేపిస్తా, ఇంకా 4 డీటెయిల్ని పిలిపిస్తాను నీకు కావాలంటే. మొత్తం రికార్డ్ ఎత్తుకొని అన్ని వెరిఫై చేయించి ఒక 10 మందిని పెట్టేస్తాం. మీకున్నదే ఒక 100, తలా 10 వెరిఫై చేస్తాం. ఇవన్నీ ఓకే పెట్టండి, క్లియర్ చేయండి. ఏమో చేసినవి ఇవన్నీ స్పెషల్ 218 గడువు లోపల ఉన్నాయి, 77 గడువు దాటినాయి, దాదాపు మొత్తం 295 ఉన్నాయి. దీనికి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాను, స్పెషల్ స్టాఫ్ని ఇస్తున్నా. అన్నీ కూడా ఒక వారం లోపల క్లియర్ చేపిస్తాను. భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఇలాగే పెండింగ్ పడి ఇలాగే వాయిదాలు పెట్టుకుని తిరిగితే ఈ స్టాఫ్పై అందరిపై చర్య తీసుకుంటాం, సిఫార్సు చేస్తాం. ఒకసారి స్పెషల్ స్టాఫ్ లేరు కాబట్టి ఒకసారి 2-3 ఎక్స్ట్రా ఇచ్చేసి 295ను కూడా ఒక 1 వీక్లో క్లియర్ చేపిస్తాం. మొత్తం క్లియర్ చేయించిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు టైం ప్రకారం వితిన్ పీరియడ్లోనే చేయాలి. కరెక్టే. 218 గడువు లోపల ఉన్నాయి, 77 గడువు దాటినాయి, దాదాపు మొత్తం 295 ఉన్నాయి. దీనికి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాను, స్పెషల్ స్టాఫ్ని ఇస్తున్నా. అన్నీ కూడా ఒక వారం లోపల క్లియర్ చేపిస్తాం. భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఇలాగే పెండింగ్ పడి ఇలాగే వాయిదాలు పెట్టుకుని తిరిగితే ఈ స్టాఫ్పై అందరిపై చర్య తీసుకుంటాం, సిఫార్సు చేస్తాం. ఒకసారి స్పెషల్ స్టాఫ్ లేరు కాబట్టి ఒకసారి 2-3 ఎక్స్ట్రా ఇచ్చేసి 295ను కూడా ఒక 1 వీక్లో క్లియర్ చేపిస్తాం. మొత్తం క్లియర్ చేయించిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు టైం ప్రకారం వితిన్ పీరియడ్లోనే చేయాలి. ఒక్కటి కూడా గడువు దాటకూడదు. గడువు దాటకుండానే క్లియర్ చేయాలి. అలా చేయకుండా కావాలని కానీ వాంటెడ్ కానీ ఏదైనా పెండింగ్ పెట్టి కావాలని రిజెక్ట్ చేయడం కానీ జరిగితే ఆ అధికారులపై అందరిపై కూడా చర్యలు తీసుకుంటాం. ప్రజలను కానీ రైతులను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. మ్యూటేషన్స్ అన్నది ఎప్పటికెప్పుడు టైం టు టైం జరగాలి. రైస్ కార్డు కానీ మనకు ప్రధానంగా రైస్ కార్డు, అదేవిధంగా హౌస్ సైట్ 90 days, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డైలీ బేసిస్ క్లియర్ కావాలి. ఎక్కడ పెండింగ్ ఉంది. మ్యూటేషన్స్, ఎఫ్లైన్ పిటిషన్స్, ఇవన్నీ కూడా స్పందన, బిఆర్డిఎస్ఎల్ఏ, గ్రామ సచివాలయం సర్వీసెస్, రెవెన్యూవి, ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 14లో 7 ఉన్నాయి రెవెన్యూ ఐటమ్స్. ఆ 7 కూడా ఎప్పటికప్పుడు కూడా 0 పొజిషన్లోకి రావాలి. ఇది టోటల్గా డివిజన్ అంతా బాగానే ఉంది. ఒక మ్యూటేషన్ విషయంలోనే ఈ దేవనకొండ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి నేను రావడం జరిగింది. ఇలా ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి, ఒక ఆదోళన లాంటి పెద్ద మండలంలో కూడా లేవు, అది ఒక చిన్న మండలం ఎందుకు ఉన్నాయనేవి చూడడానికి వచ్చాం. ఒకవేళ ఏదైనా ముందు వచ్చిన పక్కన పెట్టి వెనక వచ్చిన మాత్రమే చేసుకున్నారేమో అనేది కూడా వెరిఫై చేయడానికి వచ్చాం. మనకు కావాల్సిందే చేసుకుంటూ మనకి ఇష్టం లేని పక్కన పెడుతున్నారా అనేది కూడా వెరిఫై చేయడానికి వచ్చాను. ఒక వారంలో క్లియర్ చేస్తాం. మ్యూటేషన్స్ అన్ని క్లియర్ అవుతాయి. భవిష్యత్తులో అప్డేట్గా ఉండాలి. తేడా వస్తే ఆ అధికారులందరినీ షిఫ్ట్ చేయడానికి కూడా రాసేస్తాం. అది మాత్రం మెరుగుపడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని రగోత్తంపల్లిలో గంజాయి సాగు చేస్తున్న గౌరీ బాలరాజు ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 19 గంజాయి మొక్కలతో పాటు పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. గ్రామాల్లో గంజాయి సాగు అమ్మకాలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పిల్లలు ఇలాంటి వాటికి బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తహసీల్దార్ కోరారు. తీసుకెట్టుకుంటే బాగుంటుంది. ఇది అసలు పవర్ఫుల్ అన్నాడు మీరు. ఫోటో కొడుతూ ఒకసారి కింది కానీ తినాడు. దీని ఎవరికి వైట్ షర్ట్. హలో
సారీ గారు ఇటండి నా అట్లా అటి సంచి అటి మేడం హలో అరే సారీ గారు ఇటండి నా అట్లా యూత్లో చాలా కోల్పోతున్నారు. తల్లిదండ్రుల మీద తిరగబట్టము, వీధుల్లో రౌడీలెక్క చెలాయిస్తున్నారు. కాబట్టి ఇటువంటి గంజాయిని ఎవరైనా తాగుతున్నా కానీ, ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నా కానీ, లేకుంటే ఎవరైనా సేల్స్ అమ్మేవాళ్ళు ఉన్నా కానీ, ఎవరైనా ఈ విధంగా వేసే మొక్కలు ఉంటే మాత్రానికి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా పీడీ యాక్ట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది ఎవరైనా తాగినా కూడా నేరం అవుతుంది. ఎందుకంటే అది ఎట్టి బస్సులో కూడా అది తన మనసు ఏం చేస్తాడు, ఏ పని చేస్తాడని తెలిసి తన మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి వేరే వ్యక్తులని ప్రమాదకరంగా నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి నేరాలు నిరోధించడానికి దీన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇటువంటి గంజాయి అనేది మాదక ద్రవ్యాలు ఏవైనా కూడా, ఇది గంజాయి కాకుండా ఇంకేమైనా ఉన్నా కూడా అలాంటిది ప్రతిదీ కూడా ఈ వ్యక్తులు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా కంపల్సరీగా వాళ్ళ మీద వెరిఫికేషన్ చేసి వీలైతే కౌన్సిలింగ్ ఇస్తాము. లేదు వాళ్ళు వినే పరిస్థితులు లేక ఎక్కువ మోతాదులు ఉంటామో కంపల్సరీ కేసులు చేస్తాం. కాబట్టి ప్రజలు కూడా దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో మాకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి ఒక వ్యక్తి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు రమేష్ అనే వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా అతని దగ్గర ఒక అందాద ఒక 1/2 kg వరకు డ్రై గాంజా దొరికిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ ప్రకారం అతను ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా అతనికి ఎట్లా ప్రొక్యూర్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే ఈ బాలాజీ గారి పేరు చెప్పడం జరిగింది. దానితో ఇమీడియట్గా స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనేటువంటి మండల తహసీల్దార్కి సమాచారం అందించి తహసీల్దార్ గారి సమక్షంలో అక్కడ పంచనామా చేసి సీజ్ చేసినాము. దాని తర్వాత ఫర్దర్గా దాని ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇది చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చెక్ చేస్తే మాకు ఇక్కడ కూడా కొంత డ్రై గాంజా దొరికింది. దాని తర్వాత అతను ఇంట్లోనే గింజలు వేసి పండించి ఇక్కడ నుండి వేరియస్ ప్లేసెస్కు అతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. ఫర్దర్గా ఇంకా విచారణ తర్వాత మిగతా విషయాలు చెప్పబోతుంది. ఎంత దొరికింది సార్? అవన్నీ 6 మొక్కలు దొరికినాయి. మొక్కలు మాత్రం లైవ్ మాత్రం 6 మొక్కలు కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి. తర్వాత డ్రై గాంజా మాత్రం ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kg to 1/4 kg వరకు ఉంటుంది. అది ఏం చేసేసి మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తదుపరి సమాచారం మీకు ఇస్తాం. యువతకి ఏం చెప్తారు సార్? యువత ఐ థింక్ ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుండి కొద్దిగా ఎక్కువ వాళ్ళకి ఫ్రీ టైం ఎక్కువ దొరుకుతుంది. దాంతో ప్రైమరీగా వాళ్ళు సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. సిగరెట్లకు అలవాటు పడ్డ తర్వాత ఆ సిగరెట్లలో ఈ గాంజా నింపుకొని తాగే అలవాటుకు ఉంటున్నట్టుగా మాకు ఇప్పటివరకు వచ్చిన ఎక్కువ సమాచారం మేరకు అయితే ఈ సిగరెట్లలో ఫిల్ చేసుకొని తాగుతూ ఉన్నారు. సో ఇంట్లో ఎవరైనా సిగరెట్లు తాగే పిల్లలు ఉంటే కన్నా వాళ్ళు గాంజాయి తాగుతున్నట్టుగా భావించి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారని తల్లిదండ్రులు కూడా ఎక్కువ మానిటర్ చేయాల్సిందని నాకు విజ్ఞప్తి. తర్వాత మిగతా వ్యసనాలు వేరు, ఈ గాంజా వేరు. గాంజా ఒకసారి అడిక్షన్ అయిపోయిందంటే అది పర్వర్టెడ్ దారితీస్తుంది, అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఒకసారి ఆ యొక్క అడిక్షన్ అయిన తర్వాత మళ్ళీ అతను దాని నుండి బయటపడలేడు. తర్వాత వేరే నేర ప్రవృత్తి అనేది తీవ్రంగా పెరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా కొద్దిగా వాళ్ళ పిల్లలు ఏదో మామూలు సిగరెట్ తాగుతున్నాడు కదా అని చెప్పేసి కాకుండా గాంజా యాంగిల్లో కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. కోదాడ పట్టణానికి చెందిన షేక్ గౌస్ నసీమా దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అండగా నిలిచారు. వారి నివాసానికి వచ్చి మృతదేహాలను సందర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఆర్థిక సాయం అందజేశారు. మృతుల పిల్లలు ఆఫ్రిన్ అయేషా చదువు కోసం గురుకులాల్లో చేర్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆల్ సోల్స్ డే సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బోయగూడలో క్రిస్టియన్ గ్రేవ్ యార్డులో ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను సమానమైన దృష్టితో చూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెయింటింగ్ కానీ, క్లీనింగ్ కానీ, మొబైల్ టాయిలెట్స్ కానీ, టెంపరీ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ జోన్లో ఉన్నటువంటి అన్ని క్రిస్టియన్ గ్రేవ్యార్డ్స్తో పాటు దీపావళి రోజు హిందువులు జరుపుకునే హిందూ గ్రేవ్యార్డ్స్లో కూడా పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రజలకు కూడా మేము వారికి మంచినీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా మంత్రి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభించారు. వారి సొంత నిధుల నుంచి ఇక్కడికి వచ్చే ప్రజలకు వాటరు, ఫ్రూటీ, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా గత 5-6 సంవత్సరాల నుంచి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున దీపావళికి ముందు వచ్చే ఈ ఆల్ సోల్స్ డే సందర్భంగా ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ అయినటువంటి జయరాజ్ గారి రిక్వెస్ట్ మేరకు మంత్రి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా దగ్గరుండి పరిశీలించమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఫుట్పాత్ పెయింటింగ్ కానీ, కాంపౌండ్ వాల్ పెయింటింగ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆల్స్టో సందర్భంగా మరొకసారి జరుపుకునే ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళ సమాధానం మార్చడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫ్రూటీ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితం మంత్రి గారు ప్రారంభించి వెళ్ళడం జరిగింది. మరి అందరికీ ఆక్సిజన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ మంచి ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. గత 2 రోజుల క్రితమే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సిబ్బంది కానివ్వండి, జీహెచ్ఎంసీ కానివ్వండి, అలాగే మన స్ట్రీట్ లైట్స్, ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని చేయించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ ఎటువంటి సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. అత్యాచారానికి గురైన సిరిసిల్ల జిల్లా గిరిజన తండాకు చెందిన శ్రీనిధిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు ఆ బాలిక బంగారు భవిష్యత్తును నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీపేట పంచాయతీలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని జనసేన నేతలు కోరారు. కార్వేటి నగరం ప్రధాన రహదారి పక్కన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసనకు దిగారు. రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూములు చిక్కుకున్నాయని, వారి నుండి కాపాడాలని అధికారులను కోరారు. పత్రాలు ఇవ్వటం, వాళ్ళకి ఈ పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. అంటే దీని వెనక ఏంది, ఎంత తీసుకుంటున్నారు? మీరు డబ్బులు ఇస్తేనే మీరు పనిచేస్తున్నారు. అనుభవం కలిగినటువంటి ఒక అధికారి ఈ మండలంలో ఉంటే ఈ ప్రజలకి ఏమీ కూడా న్యాయం జరగటం లేదని జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ సమస్యకు స్థానిక తహసీల్దార్ గారు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పకపోతే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షను 100 రోజులైనా కొనసాగిస్తానని తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. నా చర్మం ఒలిచి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పులు కుట్టిస్తానన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి మేమిచ్చే ఆన్సరు, ప్రతిస్పందన ఏంటంటే 12 సంవత్సరాల కాలం పాటు ప్రజలు, 12 సంవత్సరాల కాలం పాటు కార్యకర్తలు పుణ్యమూర్తులుగా మీకోసం తిరిగి అలసిపోయి మీకోసం కష్టపడిన వాళ్ళందరినీ మీరు దూరం పెట్టేసి వాళ్ళ చర్మాన్ని ఒలిచి కాళ్ళ కింద పెట్టుకొని
అధికారం చలాయిస్తున్న మీరు ప్రజలకు మేలు చేస్తారా అనేటువంటి సందేహం ఇప్పటి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో ఉండిపోయింది. మీకు చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గరలో పడింది. ప్రజలే మిమ్మల్ని ఓడిస్తారు. ఆ పుణ్యమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని ఓడిస్తారు. చర్మం ఆయన కాదు ఒలిచి పెట్టాల్సిందే. కార్యకర్తల చర్మాన్ని ఒలిచి కాళ్ళ కింద తొక్కి పెట్టుకున్న మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. మీరే స్వయంగా దీన్ని పట్టించుకోకపోతే ఈ మండలంలో ఈ పంచాయతీలు జరుగుతున్నటువంటి భూదందాలన్నింటినీ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు దేశద్రోహులతో సమానంగా ఈరోజు జనసేన పార్టీ ఒక నినాదంతో ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే పట్టించుకునేటువంటి తహసీల్దార్ని వెంటనే మీరే దగ్గరుండి కలెక్టర్ గారికి చెప్పి సస్పెండ్ చేయించండి. అనుభవం కలిగినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు వేసుకున్నారు? అన్ని మండలాలు కూడా చాలా మండలాలు మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారిని ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేయలేదని అంటే మీ భూదందాలకి మీ వస్తువులకి మీకు తీసుకొచ్చి వసూలు చేసి తీసుకొచ్చేదానికి అతను ఇక్కడే పెట్టుకొని ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తాడని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దుష్యంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కూడా ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయాలి. అతని భూదందాలు భూ ఆక్రమణలన్నింటినీ కూడా పరిశోధించి పరిశీలించి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. కాపాడండి 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 కాపాడండి. పైసలు ఇస్తేనే కుల మార్పిడి సర్టిఫికెట్ మంజూరు చేస్తున్న తహసీల్దార్ని. గుండె ఆపరేషన్ కొరకు కష్టపడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు చెదులు పట్టి నాశనం కావడంతో ఓ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన షేక్ మహబూబ్ బాషా 4 నెలల క్రితం గుండె ఆపరేషన్ కొరకు ఇంటిలో ఉన్న పాడి గేదెలు విక్రయించాడు. వచ్చిన ₹1,00,000 చాలక మరికొంత డబ్బు కోసం తిరుగుతున్నాడు. ₹1,00,000 ఇంటిలోని బీరువాలో దాచుకున్నాడు. ఆపరేషన్ కొరకు మిగిలిన డబ్బులు సమకూర్చుకొని బీరువాలో దాచుకున్న ₹1,00,000 డబ్బులు బయటికి తీశాడు. చెదలు పట్టి ఉన్న డబ్బులు చినిగిపోయి ఉండటంతో వృద్ధుడు బోరున విలపించాడు. నా పేరు మహమ్మద్ బాషా. నా ఆడపడి అవసరం ఈ డబ్బులు ఎప్పటి పెట్టుకున్నారు. బర్రె డబ్బులు ఆ చేతులు పట్టుకున్నాయి. మీరు ఏదైనా సహాయం చేసేటుకుంటే సహకరించండి. కోసం నేను డబ్బులు దాచి పెట్టుకున్నాను. ఎవరు సహాయం చేసే వాళ్ళు అయితే చేస్తే నేను ఆపరేషన్ చేయించుకుంటాను. చెన్నైలోని ప్రధాన సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయ సమీపంలో పెద్ద చెట్లు కూలడంతో మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత నుజ్జునుజ్జయింది. కొన్ని వాహనాలకు నష్టం వాటిల్లింది. కొంతమంది గాయపడ్డారు. ఒకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. చెట్టు కూలిన సమయంలో కవిత మ్యూజియం డ్యూటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని టీఎన్జీఓఎస్ కాలనీలోని విహాంగ్ హాస్టల్లో బెట్టింగ్ వ్యవహారం కొనసాగింది. ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జరిగింది. ఎస్ఓటీకి సంబంధించి పక్కా సమాచారం రావడంతో హాస్టల్పై దాడి చేశారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజర్ కాసిఫ్ ఉమర్తో పాటు మరో 2 మెయిన్ బుకీలు పరారీలో ఉన్నారు. 2 బుకీలు మరో సబ్ బుకీతో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆపరేషన్ అండి బేగం బజార్, గోషామహల్, సికింద్రాబాద్ ఏరియా, గోడెక ఖబర్, ధూల్పేట, మెయిన్గా ఈ దీంట్లో మన ఈ ఏరియాలో ఉన్న యూత్ చాలామంది బిజినెస్ పర్సన్స్ వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి ఈ బిజినెస్ని నడపడం జరుగుతుంది. దీంట్లో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు ఈ 3 యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ 3 యాప్స్ని బ్యాన్ చేయడానికి మాకు అడిషనల్ డీజీ సిఐడి ద్వారా అడిషనల్ డీజీ సిఐడి తెలంగాణ వాళ్ళ ద్వారా మనం గూగుల్ వాళ్ళకి రాస్తున్నాం. ఈ 3 గతంలో మేము చేసిన పోకర్ కేసు ఉంది కదా ఇంతకుముందు రాయదుర్గం, ఆ కేసులో కూడా మేము రాస్తున్నాం వాళ్ళకి లెటర్స్. ఈ దాంట్లో వేరే యాప్స్ ఉన్నాయి, ఇవి దీంట్లో ఉన్నాయి కాబట్టి వాటికి వీటికి కలిపి మనకు నోడల్ ఏజెన్సీ సిఐడి ఉంటుంది. ఇక్కడ సిఐడి ద్వారా మనం గూగుల్ వాళ్ళకి రాసి ఈ యాప్స్ని బ్యాన్ చేయడానికి ప్రయత్నిస్తాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల తీర్పు ఊహించినట్టుగానే వచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ఏజెండాగా టీఆర్ఎస్ తనను అకారణంగా తొలగించిందని, ఈటల ప్రజల్లోకి వెళ్లారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయమని చెప్పడం కరెక్ట్ కాదని, ఇది ఈటల రాజేందర్ గెలుపని చెప్పారు. ఈటల రాజేందర్ గెలవాలని బండి సంజయ్కి ఇష్టం లేదని అన్నారు. హుజూరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టరాష్ట్రునికి లాగా తన సోదరుడు కౌశిక్పై కురిపించిన ప్రేమ కొంపముంచిందని, ఈ ఓటమి మీద కాంగ్రెస్ నాయకత్వం సమీక్షించుకోవాలని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు ఫలితాలు ముందుగా ఊహించినట్టుగానే వస్తున్నప్పటికీ అసలు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఈటల రాజేందర్ గారు తొలగింపు మంత్రివర్గం నుంచి అనేటువంటిది అప్రజాస్వామికం అనేటువంటి అంశాన్ని ప్రజల దగ్గర దాకా లేదా ఈటల రాజేందర్ తీసుకెళ్ళగలిగినాడు. టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు ద్వారా కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2-3 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గత అభ్యర్థిని చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. అక్కడ ఉండబడేటువంటి కార్యకర్తలంతా కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయినారు. తర్వాత ఈ ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలుపుగా బండి సంజయ్ గారు చెప్పుకుంటా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను అక్కడ ఓడిపోయిన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినంత కూడా సిట్టింగ్ ఎంపీ ఆ నియోజకవర్గం కరీంనగర్ లోక్సభలో వస్తే ఆయన పనిచేయలే. ఎందుకంటే దుబ్బాక ఎన్నికల్లో ఆయన పనిచేసిన విధానంకు, హుజూరాబాద్ ఎన్నికల్లో పనిచేసిన విధానంకు ఈటల రాజేందర్ గారు గెలవాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా బీజేపీకి ఉన్నట్టు కనవల్లే. రాజేందర్ గారు కూడా ఎక్కడ కూడా నేను బీజేపీ అభ్యర్థిని ఓటేయమని చెప్పకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేదా ఈ కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పినాడు తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీ గొప్పది లేకపోతే ఇంకొకటి అని చెప్పినటువంటిది కాదు. ఇది సిరఫ్ బై సిరఫ్ ఈటల రాజేందర్ గారి గెలుపు. కాంగ్రెస్ పార్టీకి ఓటమిని బరాబర్గా మేము ఊహించిందే ఇలా. ఎందుకంటే మాకు గతంలో ఉన్నటువంటి నాయకత్వం నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ధృతరాష్ట్ర ప్రేమతోటి వాళ్ళ తమ్ముని పట్ల వ్యవహారం చేసిన తీరు అక్కడ పార్టీకి నష్టం కలిగించేది ఉండే. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా దాన్ని పూర్తి చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బీజేపీకి 1700 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్లో కూడా గెలిచినప్పటికీ 3వ స్థానంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా 46,000 ఓట్లు వచ్చినాయి నాకు కూడా. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి బేసికల్ ఓటు ఉన్నప్పటికీ కూడా 2 ఆంబోతుల మధ్య పోరాటంలాగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం ప్రభుత్వము వర్సెస్ ఈటల రాజేందర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఆర్ఓ ఆఫీసులో అకస్మాత్తుగా తనిఖీ, వీఆర్ఓలు పని సక్రమంగా కొనసాగించాలన్న ఆర్డీఓ. గంజాయి సాగు చేస్తున్న ఇంటిపై పోలీసుల దాడి, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. రోడ్డు ప్రమాదంలో తల్లి తండ్రి మృతి, పిల్లలకి అండగా నిలిచిన కోదాడ ఎమ్మెల్యే. ఊహించినట్టుగానే ఉప ఎన్నికల తీర్పు, ఇది బీజేపీ గెలుపు కాదన్న పొన్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.